నుంచి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు అన్న. ఈ రోజున ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ మేము జనసేన పార్టీ ఖమ్మం జిల్లా నుంచి ఒక పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నాము. మిర్యాల రామకృష్ణ గారు ఖమ్మం ఇన్ఛార్జి మరియు ఇక్కడ మిగతా రాష్ట్ర నాయకులు కానీ జిల్లా నాయకులు కానీ ఈ పోస్టర్ ని రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఫ్రీ ఉంటుంది కొద్దిగా డౌన్ చేయండి. ఓకే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాకు సంబంధించిన అనేక మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క కృతజ్ఞతలు, అదేవిధంగా మా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాకినాడ పిఠాపురంలో జరగబోతుంది. దానికి సంబంధించి ఖమ్మం జిల్లా నుంచి శ్రేణులు ఏ విధంగా సమాయత్తం అవ్వాలి, అదేవిధంగా ప్రజలకి ఏ సందేశం ఈ సందర్భంగా తెలుసుకోవడానికి ఈరోజు ప్రెస్ మీట్ ని నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, జనసేన పార్టీ 2014 ఆవిర్భావం నుంచి ప్రజల పక్షాన్ని ఏ విధంగా పోరాడింది. అనేక మంది కుహానా మేధావులు కానీ, లేకపోతే జనసేన పార్టీ ఓర్చుకోలేని సాంప్రదాయ రాజకీయవేత్తలు కానీ ఎన్ని అవహేళనలు, ఎన్ని విధాలుగా గేలి చేశారో జనసేన పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని మీ అందరికీ తెలుసు. అయినప్పటికీ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే సిద్ధాంతం కోసం, ఆశయం కోసం పార్టీ పెట్టారో, ఆ యొక్క సిద్ధాంతం కోసం, ఆశయం కోసం 10 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఆ పోరాటానికి ప్రతిఫలంగా మన 2024 ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మొదటి ఎన్నికల్లో జనసేన పార్టీ విజయవంతంగా అందుకోగలిగింది. 21కి 21 సీట్లు, 2 ఎంపీ సీట్లు, 100% స్ట్రైక్ రేట్ తో భారతదేశ చరిత్రలోనే అటువంటి 100% స్ట్రైక్ రేట్ తో ఫలితాలు ఇచ్చిన పార్టీగా జనసేన పార్టీ ఒక చిరస్థాయిలో నిలిచిపోయింది. అదేవిధంగా సాక్షాత్తు ప్రధానమంత్రి గారే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పరిణితికి, ఆయన ప్రజల కోసం పడే తాపత్రయానికి, ప్రజల కోసం పనిచేసే నిబద్ధతకి ప్రధానమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రశంసించిన సందర్భం కనపడతా ఉంది. ఇవన్నీ చూసినట్లయితే జనసేన పార్టీ అనేది ప్రజల్లో ఉన్న పార్టీ అని ప్రజలందరూ నిరూపిస్తా ఉన్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, ముఖ్యంగా జనసేన పార్టీ అని ఒక ప్రాంతానికి పరిమితమైన పార్టీ కాదు. అసలు తెలంగాణలోనే జనసేన పార్టీ పుట్టింది. హైదరాబాద్ లో నవాకాల్ హోటల్లోనే జనసేన ఆవిర్భావం జరిగిందనే విషయాన్ని కూడా అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రతి ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ ఏదైతే తన ఆశయాల సిద్ధాంతాలు ముందుకు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ప్రజల పక్షాన్ని పోరాడటానికి అన్ని ఎలక్షన్లు కూడా పోటీ చేస్తానే ఉంది. రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, అంతకుముందు ఎంపీ ఎలక్షన్స్ కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక సంస్థలు అన్ని ఎలక్షన్స్ లో కూడా తెలంగాణలో పోటీ చేసింది. ప్రజలు అన్ని విధాలుగా మమ్మల్ని ఆదరించారు. మొన్న జరిగిన ఖమ్మం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అనేక పార్టీలు, ఏదైతే విపక్ష పార్టీలు అన్నిటి ఉన్నప్పటికీ కూడా మా ఆశయ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్ళిన సక్సెస్ అయినాం. అదేవిధంగా మంచి గణనీయమైన ఓట్లని ప్రజల నుంచి మేము సాధించుకోగలిగినాం. అందులోనూ అలాంటి ఒక యువకుని పవన్ కళ్యాణ్ గారు, ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన ఒక యువకుని, ఒక ఉస్మానియా విద్యార్థి నాయకుని నుంచోబెట్టి ఏదైతే ప్రయత్నం చేసా ఆ ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి ఒక స్పందన అయితే వచ్చింది. అది భవిష్యత్తులో ఖచ్చితంగా ఖమ్మం జిల్లాలో కానీ, తెలంగాణలో కానీ రిఫ్లెక్షన్ అవబోతుందని తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజు ప్రజలారా మీరు అందరూ ఒకటే గమనించుకోవాలి. ఈ ఆవిర్భావ దినోత్సవంగా మేము సందర్భంగా ఒకటే చెప్పదలుచుగా ఉన్నాం. ఈ రోజు చూసినట్లయితే కేసీఆర్ యొక్క నియంతృత్వాన్ని, అదేవిధంగా నిరంకుశ పాలన దించి రేవంత్ రెడ్డి గారిని ఎక్కించాలని మీ తాపత్రయంతో ఇంకొక రేవంత్ రెడ్డి అనే నియంతని ఒక అవినీతి పరుడి, ఆయన అవినీతి పరుడే, ఆయన అవినీతి పరుడే, వీళ్ళందరూ అవినీతి పరులే. ఆయన పోతే ఎన్న దింపి మళ్ళీ ఈయన పోతే ఇంకొక అవినీతి పరుని కానీ, లేకపోతే ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా పరిపాలన చేసే వ్యక్తుల్ని మనం ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. జనసేన పార్టీ లాంటి ఒక నిబద్ధత గల నాయకత్వం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసినట్లయితే అధికారంలో భాగమైన నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రజల కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. మా పార్టీ తరఫున గెలిచిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, అదేవిధంగా ఒక ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లు, మా నాయకులు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంది. అదే నిబద్ధత గల నాయకత్వం తెలంగాణ కూడా ఈ రోజు అవసరం ఉంది.
ఈ రోజు చూసినట్లయితే ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత చూసినట్లయితే మీరు గమనించాలి. కొత్త తర నాయకత్వం తెలంగాణకు అవసరం. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల నాయకత్వం తెలంగాణకు అవసరం. యువత నాయకత్వం తెలంగాణకు అవసరం. మహిళల నాయకత్వం తెలంగాణకు అవసరం. కొత్త తర నాయకత్వం అవసరం. ఇవన్నీ గమనించుకుని రేపొద్దున రాబోయే రోజుల్లో మేము ప్రజల పక్షాన్ని పోరాడుతూనే ఉన్నాం, ఇంకా పోరాడుతున్నాం. ఈ యొక్క జనసేన పార్టీలో ఎక్కువ మంది జాయిన్ అవ్వాలి. ఎందుకంటే చాలా మంది చైతన్యవంతులు ఈ రోజు ఆ యొక్క సాంప్రదాయ పార్టీలో ఎమ్మెల్యేపోతున్నారు. కొత్త తర యువకులు రాజకీయాల్లో రాలేకపోతున్నారు. వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ గా జనసేన నిలవబోతుంది. రాబోయే జిహెచ్ఎంసీ ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో కూడా జనసేన పార్టీ పోటీ చేయబోతుంది. కాబట్టి యువకులు, చైతన్యవంతులు, మేధావులు అందరూ కూడా ప్రజలు పార్టీలో జాయిన్ అయ్యి ఏదైతే మనం కోరుకున్న పరిపాలన తెలంగాణలో కూడా తెచ్చుకునే విధంగా ముందుకు సాగాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రెస్ క్లబ్ నుంచి జనసేన శ్రేణులకి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తులు కానీ ఖమ్మం అసెంబ్లీ సభ్యులు మేము ఇదే తెలియజేస్తా ఉన్నాం. అధిక సంఖ్యలో మనం ఏదైతే 10 సంవత్సరాలు కష్టపడ్డాం, అనేక అవహేళనలు ఎదుర్కొన్నాం, అనేక కష్టాలను ఎదుర్కొని ఈ రోజు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో భాగమైంది. అప్పుడు మన ఆవిర్భావ సభ పోరాటంగా జరుపుకున్నాం. ఈసారి ఒక ఉత్సవంగా జరుపుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. కాబట్టి ఖమ్మం జిల్లాలో కానీ ఖమ్మం అసెంబ్లీలో ఉన్న జనసేన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలందరూ అధిక సంఖ్యలో తరలి వెళ్ళి అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇచ్చే మెసేజ్ ని మనం దగ్గర నుంచి వినాలని, అదేవిధంగా అదే మెసేజ్ ని వాడవాలని మనం తీసుకెళ్లాలంటే మనం అక్కడ ఉండాలి. కాబట్టి అందరూ తరలి వెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికి ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ, శ్రేణులకు కానీ, వీర మహిళలకు కానీ, నాయకులకు కానీ ఈ యొక్క సాక్షిగా నేను ఒక ఖమ్మం అసెంబ్లీ ఇన్ఛార్జిగా రాష్ట్ర నాయకత్వం యొక్క పిలుపు మేరకు మీ అందరికి కూడా పిలుపునిస్తా ఉన్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా వారు అందిస్తున్న సేవలు నిజంగా దేశవ్యాప్తంగా మనకి దేశానికే పెద్దయిన నరేంద్ర మోడీ గారి చేత కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంటూ వారి మన్ననలు పొందుతూ నిజంగా ఒక ఉప ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా అక్కడ ఉన్న ఆయా ముఖ్యమంత్రులు కూడా చేయనటువంటి అంత కష్టంతో కూడుకొని అంత నిస్వార్థంగా నిజాయితీగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వారు సేవలు అందిస్తున్నారు. అంతే ఆంధ్రప్రదేశ్ లో కూడా 11 సంవత్సరాల క్రితం కూడా ఇంతే ఒకరొకరు అడిగేసుకుంటూ వచ్చాము. ఇదే తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో ఇదే కూటమితో లేదంటే ఇంకా పొత్తులు లేకుంటే ఏదైనా సరే రానున్న రోజుల్లో కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికార దిశగా ఖచ్చితంగా కళ్యాణ్ గారు ముందుకు ఎంతో తీసుకెళ్తారు. ఎందుకంటే ఇక్కడ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఈ రోజున ఒక నిస్వార్థమైన సేవలు అందిస్తూ నిస్వార్థమైన పరిపాలన అందిస్తున్న కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా ఒక సుఖంగా ఇవ్వాలని ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో కమిటీస్ వేసి మళ్ళీ పార్టీని ఇక్కడ కూడా ఒక ఉమ్మడి కూటమి పార్టీలాగా చేసి కొన్ని పార్టీలు కలుపుకొని రాబోయే అసెంబ్లీ సమయానికల్లా కూడా తెలంగాణలో జనసేనకి సంబంధించిన గవర్నమెంటే ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ఒక స్వచ్ఛమైన సుపరిపాలన ఇవ్వడానికి జనసేన పార్టీ తరఫు నుంచి సిద్ధంగా ఉన్నాము. అంతే రాబోయే ఒక సంవత్సరంలో ఉండే కార్పొరేషన్ ఎలక్షన్స్ కూడా ఖమ్మం నుంచి ప్రతి డివిజన్ నుంచి కూడా కూటమి నుంచి అభ్యర్థులు ఖచ్చితంగా ఉంటారు. ఖచ్చితంగా ఖమ్మం కార్పొరేషన్ మీద కూడా జనసేన పార్టీ జెండా వేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. మేమంతా కూడా కళ్యాణ్ గారి అభిమానులుగా పుట్టి జన సైనికులుగా మారి ఈ రోజున జనసేనకి సంబంధించిన పార్టీలో విభాగాల్లో పనిచేస్తున్నాము. తమ్ముడు విజయ రామకృష్ణ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ గా ఇంకా మిగతా వాళ్ళు ఈ అసెంబ్లీ కూడా జనసేన పార్టీ తరఫు నుంచి పోటీ చేయడానికి కళ్యాణ్ గారు అవకాశం ఇచ్చారు. నాకు కూడా క్రౌడ్ ఫండింగ్ స్టేట్ కమిటీలో నాకు మెంబర్ గా నాకు ఇచ్చారు. ఈ రోజున రాష్ట్ర ప్రోటోకాల్ కింద ఈ విధంగా ఇక్కడ ప్రజలందరినీ కూడా కలుపుకోని రోజులు వచ్చే కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కార్పొరేషన్ ఎలక్షన్ లో కమ్యూనిటీ జనసేన పార్టీ తరఫు నుంచి సుమారుగా 1000 రోజులు పైన వచ్చాయి. నాకు కూడా 1000 రోజులు సుమారుగా వచ్చాయి. ఈ విధంగా కొంచెం మా గవర్నమెంట్ ఇచ్చే
ఆంధ్రప్రదేశ్ లో జనసేన పార్టీ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో ఇచ్చే సేవా కార్యక్రమాలు కానీ మరి ఇచ్చే నిస్వార్థమైన ప్రభుత్వ పాలన కానీ గమనించి ఈ తెలంగాణ ప్రజలు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జనసేన పార్టీకి అండగా ఉండాలి. ఆ దీనికోసం మీకు ఖచ్చితంగా సదుపాయంగా ఇవ్వడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా ముందుంటుంది. ముందుగా అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. అందరికీ నమస్కారం. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిఠాపురం చిత్రాడలో పవన్ కళ్యాణ్ గారు భారీ ఎత్తున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గురించి ఈరోజు మనం 8వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ క్లబ్ వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు. అలాగే ఈ 11 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాకి ఒక ఎల్ఈడి స్క్రీన్ పంపించారు. ప్రజలందరూ అభిమానులు అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శ్రేణులు కూడా ఆ రోజు ఎల్ఈడి స్క్రీన్లలో ప్రతి నియోజకవర్గం కానీ ప్రతి జిల్లాలలో ఆ ఎల్ఈడి స్క్రీన్లలో చూడడం జరిగింది. తర్వాత ఇన్ని రాజకీయాలు తగ్గుకుంటూ వసంతాలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ రోజు లాస్ట్ టైం 3 సంవత్సరాల కింద మనం ఎప్పుడైనా గ్రామాల్లో చూసాం. తర్వాత కోవిడ్ ఉన్న తర్వాత చిన్న చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో 100 స్ట్రైక్ రేట్ తోటి 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు 100 స్ట్రైక్ రేట్ తోటి పోయిన తర్వాత ఇప్పుడు భారీ ఎత్తున పిఠాపురంలో చిత్రాల అనే దగ్గర భారీ ఎత్తున జరుపుకోవడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ అప్పటి నుంచి కూడా ఇప్పుడే ప్రజల పక్షాన ఉంటూ అలాగే ప్రజలకి న్యాయం చేయాలనే ఒక ప్రశ్నించే గుర్తుగా ఉంటూ మన కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి కార్యకర్త కూడా ఇన్సూరెన్స్ అని చేపించడం, క్రియేషన్ సర్వీస్ ఇన్సూరెన్స్ అని చేపించడం, కార్యకర్తలు కూడా అండగా ఉండడం, అండగా ఉండడం ఈ రోజు 100% అధిగం జరుగుతుంది. కాబట్టి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా జనసేన పార్టీ ఏ విధంగా జనసేన పార్టీ అనేది అసలు తెలంగాణలో స్టార్ట్ అయింది. ఆయన వారి తెలంగాణలో స్టార్ట్ చేసిన తర్వాత వాటి అనే బండి కూడా తెలంగాణలో స్టార్ట్ చేశారు. కాబట్టి తెలంగాణలో మనం ముందు తీసుకెళ్తున్నాం. ఈ తెలంగాణలో ఉన్న జనాలు అభిమానులు కానీ కార్యకర్తలు కానీ భారీ ఉన్నారు. దానికి తెలంగాణలో దాన్ని ప్లాన్ చేస్తున్నారు. కార్పొరేషన్ ఎలక్షన్స్ అక్కడ తీసుకున్నారు. సరే 3 సీట్లలో సెకండ్ పొజిషన్ లో వచ్చాము. జీవో పాలిటిక్స్ అనే దాంతో మనం సెకండ్ వచ్చాము. అదే వాళ్ళ మనం కూడా డబ్బు ఖర్చు పెట్టుంటే జగన్ కావచ్చు, నీకు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుంటే నేను గెలిచి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సభ పిఠాపురం చిత్రాడలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఆ రోజు చెప్పారు, 2023లో మచిలీపట్నంలో ఈసారి ఆవిర్భావ దినోత్సవం విజయోత్సవంతో జరుపుకుందామని ఆ రోజే చెప్పారు. నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి అని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలియజేయడం జరిగింది. వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీ తరఫున నాతో పాటు పోటీ చేసిన ఎమ్మెల్యేలను అసెంబ్లీలో కూర్చోబెడతానని మాట ఇచ్చి పోటీ చేసిన ఎమ్మెల్యేలను 100 స్ట్రైక్ రేట్ తో గెలిపించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చోబెట్టి ఈ రోజు జనసేన పార్టీ ప్రపంచంలో దేశంలో ఒక స్థాయికి తీసుకొచ్చి జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్త కుటుంబాలు, రైతన్నలు, కార్మికులు, శ్రామికులు ఇలా రైతన్నలు ప్రతి పొలాల్లో మాట్లాడుకుంటున్నారు జనసేన పార్టీ గురించి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఇంకా 2 తెలుగు రాష్ట్రాలలో చూడబోతున్నాం. ప్రజలు భవిష్యత్తు మనదే అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు భవిష్యత్తు తరం జనసేనదే అని నిరూపిస్తుంది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు. జనసేన పార్టీని 2 తెలుగు రాష్ట్రాలలో బలపరుచుకుందాం. జై జనసేన, జై తెలంగాణ.